గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. జాతీయ ఆదాయానికి సంబంధించి లాస్ట్ క్లాసెస్లో మనం చాలా వరకు ఏంటంటే ఇంపార్టెంట్ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేశామని. ఈ టెర్మినాలజీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ధరల సూచి, ప్రైస్ డిఫ్లేటర్ అని అంటారండి. ఈ ప్రైస్ డిఫ్లేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది డెఫినెట్లీ ఎగ్జామ్కి డైరెక్ట్గా దీని నుంచి క్వశ్చన్ అడుగుతాడండి. లాస్ట్ టైం 2025 గ్రూప్ 2లో ప్రైస్ డిఫ్లేటర్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకటి డైరెక్ట్గా ప్రైస్ డిఫ్లేటర్ ఫార్ములా ఏంటని అడిగాడు. రెండోది జిఎన్పి డిఫ్లేటర్ అంటే ఏంటని దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ప్రైస్ డిఫ్లేటర్నే ధరల సూచి అంటారు. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ప్రస్తుత ధరల వద్ద ఏదైనా ఒక దేశం యొక్క ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తున్నాం కాబట్టి అందులో ధరల పెరుగుదల కూడా కలిసి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం అనేది వాస్తవ ఆదాయం అవ్వదు. ఎందుకంటే గత సంవత్సరం ఒక రైతు 100 బస్తాలు బియ్యం పండించాడు అనుకోండి, ధాన్యం పండించాడు అనుకోండి. ఈ సంవత్సరం అదే 100 బస్తాల ధాన్యం పండించినప్పుడు ధరల్లో వచ్చేటటువంటి పెరుగుదల అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ రైతు 100 బస్తాలు పండించాడు. 100 బస్తాల యొక్క ధర ప్రతిదానికి ఒక్కొక్క బస్తా ధర 1000 రూపాయలు అనుకుంటే మనకి మొత్తం 100 ఇంటూ 1000 ఈక్వల్ టు 1,00,000 రూపీస్ అండి. ఆదాయం 1,00,000 రూపీస్. అదే ప్రస్తుత సంవత్సరం తీసుకుంటే ఈ ఇయర్ అదే రైతు 100 బస్తాలే పండించాడు, కానీ ధర మాత్రం 2,000కి పెరిగింది. అప్పుడు మొత్తం ఆదాయం 100 ఇంటూ 2,000 ఈక్వల్ టు 2,00,000. అంటే ఇక్కడ ఉత్పత్తిలో పెరుగుదల లేకపోయినా ధరలలో వచ్చినటువంటి మార్పు వల్ల మనకి ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ ఇది నిజమైనటువంటి ఆదాయం కాదు. కాబట్టి మనం ఏదైనా ఒక ఆధార సంవత్సరాన్ని అంటే ధరలలో ఎటువంటి ఒడుదొడుకులు లేనటువంటి ఒక బేస్ ఇయర్ లేదా ఆధార సంవత్సరాన్ని తీసుకొని ఆ ఆధార సంవత్సరంలోని ధరల ఆధారంగా మనం లెక్కించినప్పుడు మనకి వాస్తవ ఆదాయం వస్తుంది, స్థిర ధరల్లో ఆదాయం వస్తుందని మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనం ప్రస్తుత ధరల్లో నామినల్ ఇన్కమ్ లెక్క కట్టిన ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్క కట్టినా సరే దాన్ని మనం ఏంటంటే స్థిర ధరల్లోకి మార్చుకోవచ్చని మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాం. ఏంటా ఫార్ములా? వాస్తవ ఆదాయం, రియల్ ఇన్కమ్ ఈక్వల్ టు ప్రస్తుత ధరల్లో ఆదాయం లేదా నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి, ప్రైస్ డిఫ్లేటర్ ఇంటూ 100 అని ఒక ఫార్ములా చెప్పాం. అంటే ఇప్పుడు మనకి ఈ ధరల సూచి అనేది మనకి ఏం చేస్తుందంటే ధరలలో వచ్చేటటువంటి మార్పులు ఏదైతే ఉందో ఆ మార్పుల యొక్క ప్రభావాన్ని తొలగిస్తుంది. మన దగ్గర కరెంటు ప్రైసెస్ ప్రస్తుత ధరల్లో ఆదాయం ఉన్నా సరే అందులో ద్రవ్యోల్బణం కలిసి ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని తొలగించడానికి ఈ ధరల సూచిని వాడతారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ధరల సూచికి ఫార్ములా రాసుకోవచ్చు కదా. ధరల సూచి ఈక్వల్ టు వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. ఇప్పుడు ఈ ధరల సూచిని ఇటు తీసుకొస్తే వాస్తవ ఆదాయం ఇంటూ ధరల సూచి ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం ఇంటూ 100. మనకేం కావాలి? ధరల సూచి కావాలి. ధరల సూచి కాబట్టి ఇక్కడ వాస్తవ ఆదాయం ఇక్కడ గుణిస్తుంది కాబట్టి అవతలకి వెళ్తే భాగిస్తుంది. నామమాత్రపు ఆదాయం బై వాస్తవ ఆదాయం
ఇంటూ 100. దిస్ ఈజ్ మనకి ఫార్ములా అండి. ధరల సూచి లేదా దీన్ని ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. ప్రైస్ డిఫ్లేటర్. ఇప్పుడు ఈ ప్రైస్ డిఫ్లేటర్ని ఏ ఫార్ములాతో లెక్కించవచ్చు అంటే, నామమాత్రపు ఆదాయాన్ని వాస్తవ ఆదాయంతో భాగించి ఇంటూ 100 చేస్తే మనకి ఈ ధరల సూచి అనేది వస్తుంది. ఈ ధరల సూచి ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణంలో వచ్చినటువంటి మార్పులని తొలగిస్తుంది. అంటే అక్కడ ధరల్లో వచ్చినటువంటి పెరుగుదల ప్రభావాన్ని నిరోధిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రైస్ డిఫ్లేటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఫార్ములా ఏంటంటే, ప్రైస్ డిఫ్లేటర్కి నామమాత్రపు జీడిపి అంటే ప్రస్తుత ధరల్లో వచ్చినటువంటి ఆదాయం మరియు వాస్తవ ఆదాయం, వాస్తవ జీడిపి అంటే స్థిర ధరల్లో ఆదాయం ఇంటూ 100. అంటే మనకి ప్రైస్ డిఫ్లేటర్కి ఫార్ములా ఏం చెప్తామంటే, నామమాత్రపు ఆదాయం లేదా నామినల్ జీడిపికి లేదా నామినల్ ఇన్కమ్, వాస్తవ ఆదాయం రియల్ జీడిపికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఇదే కదా. నామమాత్రపు జీడిపి మరియు వాస్తవ జీడిపికి మధ్య ఉన్నటువంటి ఈ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోనే జీడిపి డిఫ్లేటర్ లేదా ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. అంటే ధరల పరంగా చెప్తే ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. అదే జీడిపిలో చెప్తే జీడిపి డిఫ్లేటర్ అంటారు. అదే జిఎన్పిలో చెప్తే జిఎన్పి మనకి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కింద చెప్తే జిఎన్పి డిఫ్లేటర్ అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బేస్లో చెప్తే జీడిపి డిఫ్లేటర్ అంటారు. ఓన్లీ ధరల పరంగా చెప్తే ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. అయితే ప్రైస్ డిఫ్లేటర్ ఏం చేస్తుందంటే, మనం ప్రస్తుత ధరలలో ఆదాయాన్ని లెక్కించినప్పుడు అందులో ధరల పెరుగుదల ప్రభావం అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ అది వాస్తవ ఆదాయం కాదు. కాబట్టి ఈ ధరల సూచి ఏం చేస్తుందంటే, ఈ ప్రస్తుత ధరల్లో ఉండేటటువంటి ఆదాయాన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరల వద్ద మార్చుకోవడానికి, అంటే ధరల పెరుగుదలను నివారించడానికి ఈ ధరల సూచి అనేది ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ధరల సూచి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, నామమాత్రపు ఆదాయం బై వాస్తవ ఆదాయం. ఇంగ్లీష్లో ప్రైస్ డిఫ్లేటర్ ఈక్వల్ టు నామినల్ ఇన్కమ్ బై రియల్ ఇన్కమ్. మనం జీడిపి పరంగా చెప్తే జీడిపి డిఫ్లేటర్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, జీడిపిలో చెప్తున్నాం కాబట్టి నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. అదే దీన్ని పర్సంటేజ్ పరంగా చెప్పాలనుకోండి, జీడిపి డిఫ్లేటర్ ఈక్వల్ టు పర్సంటేజ్ అంటే మనం 100ని బేస్ పాయింట్గా తీసుకుంటాం కాబట్టి నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. దిస్ ఈజ్ ద ఫార్ములా అండి. అయితే మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు లాస్ట్ టైం 2025లో క్వశ్చన్ అడిగినప్పుడు ధరల సూచికి ఫార్ములా అడిగినప్పుడు జస్ట్ మనకి ఏం చేశారు, ఈ నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య నిష్పత్తిని మనం ఏమంటాం, ప్రైస్ డిఫ్లేటర్ లేదా ధరల సూచి అంటారు. వాడు క్వశ్చన్ అడిగినప్పుడు నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య నిష్పత్తి అని ఒక ఆప్షన్ ఇస్తాడు, లేదా రియల్ జీడిపికి నామినల్ జీడిపికి మధ్య నిష్పత్తిని అని ఈ విధంగా ఏంటంటే కిందది పైకి పైది కిందకి మార్చి ఇచ్చేస్తాడు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ముందే నామినల్ వస్తుందా రియల్ వస్తుందా అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నామినల్లో మనకి ఆల్ఫాబెట్లో ఏబిసిడి ఎన్ ముందు వస్తుంది, రియల్ అనేది వెనక్కి వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏబిసిడి మనకి ఇక్కడ నామినల్లో ఎన్ ముందు ఉంది, నామినల్లో ఫస్ట్ లెటర్ ఎన్, రియల్లో ఫస్ట్ లెటర్ ఆర్. ఇక్కడ ఆల్ఫాబెట్లో మనకి ఇంగ్లీష్ అక్షరమాలలో ఎన్ ముందు వస్తుందా ఆర్ ముందు వస్తుందండి, ఎన్ ముందు వస్తుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు మర్చిపోయారు అనుకోండి, మర్చిపోయినప్పుడు ఈజీగా ఇది గుర్తుపెట్టుకోండి. నామినల్ అనేది మనకి ఎన్ అనేది ముందు వస్తుంది కాబట్టి పైన అది పెట్టుకోండి, ఆర్ అనేది తర్వాత వస్తుంది కాబట్టి కింద ఇది పెట్టుకోండి. అప్పుడు మనకి నామినల్ బై రియల్ అని గుర్తుపెట్టుకోండి. లేదా తెలుగులో గుర్తుపెట్టుకోవాలనుకో, తెలుగులో ఇది నామమాత్రపులో నా ఉంది, వాస్తవలో నామమాత్రపులో ఇక్కడ నా ఉంది, వాస్తవలో వా ఉంది.
నా ముందు వస్తుందా మా వా ముందు వస్తుందండి. మనకి తాత దాదా నా పాప బాబా మా అంటే నా అనేది ముందు వచ్చేస్తుంది. కాబట్టి పైన నామమాత్రపు రాసుకోండి. వా అనేది యా రా లా వా లాస్ట్లో వస్తుంది కాబట్టి, చివరిలో వస్తుంది కాబట్టి వా అనేది కింద వస్తుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఇమ్మీడియట్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక లాజికల్గా ఉంటుందని చెప్తున్నా. మీకు కాన్సెప్ట్ అర్థమైందనుకోండి, ఆటోమేటిక్ ఫార్ములా తెలిస్తే మీకు ఆటోమేటిక్గా దాని గురించి మీరు డిరైవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బయాలజీ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా నామినల్లో మనకి ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాంటి కన్ఫ్యూజన్ నివారించడానికి ఏం చేస్తామంటే, నామినల్లో ఎన్ ముందు వస్తుంది కాబట్టి పైన ముందు ఎన్ పెట్టుకోండి, తర్వాత ఆర్. కాబట్టి నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని ఏమంటారంటే ధరల సూచి లేదా ప్రైస్ డిఫ్లేటర్ లేదా జీడిపి డిఫ్లేటర్ అంటారు. ఇప్పుడు దీని మనం నిర్వచనం చూస్తే, నామమాత్రపు ఆదాయానికి నామినల్ జీడిపికి మరియు వాస్తవ ఆదాయానికి రియల్ జీడిపికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని ఏమంటారంటే జీడిపి డిఫ్లేటర్ అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అంటారండి, ఐపీడీ అని కూడా అంటారు. ఈ పేరు ఇంపార్టెంట్. ప్రీవియస్లో ఒక అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగాడు ఈ క్వశ్చన్. ప్రైస్ డిఫ్లేటర్ అంటే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. దీన్నే ఈ ప్రైస్ డిఫ్లేటర్కి మరొక పేరు ఏంటంటే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్, అంతర్గత ధరల సూచిక. అంటే అంతర్గతంగా అంటే మనకి బయటికి తెలియదు. అంటే ఆదాయం పెరిగినట్టు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరిగినట్టు మనకు కనిపిస్తుంది, కానీ అది మనకి బయటికి కనిపించదు. అంతర్గతంగా అదేమవుతుందంటే కనిపిస్తుంది అనమాట. అందుకే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అంటారండి. ధరల సూచినే మరొక పేరు ఏంటంటే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్, ఐపీడీ లేదా అంతర్గత ధరల సూచిక అంటారు. దీనికి ఫార్ములా ఏంటండి? నామమాత్రపు జీడిపికి వాస్తవ జీడిపికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని, లేదా నామమాత్రపు ఆదాయానికి వాస్తవ ఆదాయానికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని ఏమంటారంటే మనకి ప్రైస్ డిఫ్లేటర్ అంటారు. దీన్నే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ లేదా అంతర్గత ధరల సూచిక అని అంటారు. ఇదేం చేస్తుందంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు మరియు సేవల ధరలో వచ్చినటువంటి సగటు మార్పుని తెలియచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ధరలలో వచ్చేటటువంటి మార్పులు తెలియచేస్తుంది. మనకి జనరల్గా ధరలలో వచ్చేటటువంటి పెరుగుదలను ఏమంటారంటే ద్రవ్యోల్బణం అంటారు, ఇన్ఫ్లేషన్ అంటారు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ మనకేంటంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. లేదా యుద్ధం టైంలో మనకేంటంటే వార్ ఎక్స్పెండిచర్ కింద, మనకి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కింద చాలా ఖర్చులు అయిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మనకేంటంటే ప్రైసెస్ ఎక్సలేట్ అవుతాయి, ధరలు పెరుగుతాయి. మనకి సాధారణంగా ఉండేటటువంటి ధరల కంటే మనకి ధరలలో ఏమైనా పెరుగుదల వస్తే దాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణం అంటారు, ఇన్ఫ్లేషన్ అంటారు. దాని గురించి సెపరేట్ మనకి మనీ బ్యాంకింగ్లో మనకి క్లియర్గా చూస్తాము, అక్కడ సెపరేట్ టాపిక్ ఉంటుంది. ఈ విధంగా మనకి ధరలలో వచ్చేటటువంటి పెరుగుదలను చూపించడానికి మనకి ద్రవ్యోల్బణం అంటారు. ఇన్ఫ్లేషన్ని లెక్కించడానికి మనకి WPI, CPI అని మనకి ఇండికేటర్స్ ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ధరలలో వచ్చేటటువంటి నిత్యావసర ధరలలో వచ్చేటటువంటి మార్పులను తెలియచేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవి కూడా ఉంటాయి. కానీ జీడిపి డిఫ్లేటర్ అనేది అంతకంటే విశాలమైనది. ఇప్పుడు మనం సాధారణంగా నిత్యావసరంగా వాడేటటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్లో వచ్చేటటువంటి మార్పులు, ధరల్లో వచ్చేటటువంటి మార్పులు ద్రవ్యోల్బణాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ WPI, CPI కొలుస్తాయి. ఇవి కూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తాయి. జీడిపి డిఫ్లేటర్ కూడా మనకి ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుందండి. కానీ WPI, CPI అనేది ఏంటంటే కొన్ని మనకి బాస్కెట్ ఆఫ్ గుడ్స్ అంటే కొన్ని పర్టిక్యులర్ వస్తువులని మాత్రమే అది కొలుస్తుంది. కానీ జీడిపి డిఫ్లేటర్ ఏమవుతుందంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల ధరల్లో వచ్చినటువంటి మార్పును తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి క్రింది వానిలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటటువంటి ఇండికేటర్స్ భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి క్రింది వానిలో ఏ ఇండికేటర్స్ని వాడతారంటే అందరికీ WPI తెలుసు. WPI ఒకటే, ఓకే. WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండు కూడా మనకి ధరలలో వచ్చేటటువంటి మార్పులు తెలియచేస్తాయండి.
అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటటువంటి ఇంకోటి ఉంది, దీన్ని ఏమంటారంటే ప్రైస్ డిఫ్లేటర్ అంటారు, ధరల సూచి. ఈ ప్రైస్ డిఫ్లేటర్ ఏం చేస్తుందంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల్లో వచ్చేటటువంటి ధరలలో వచ్చేటటువంటి మార్పును తెలియచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే సిపిఐ లాగానే ప్రైస్ డిఫ్లేటర్ కూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది. కానీ మనకి ప్రైస్ డిఫ్లేటర్ అనేది దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవలు మొత్తం ఎవ్రీథింగ్ ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ సిపిఐ అనేది కొన్ని వాటికి ఇచ్చినటువంటి బాస్కెట్ ఆఫ్ గూడ్స్, నిత్యావసర సరుకులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందన్నమాట. కాబట్టి సిపిఐతో పోలిస్తే ప్రైస్ డిఫ్లేటర్ యొక్క భావన చాలా విశాలమైనటువంటి భావన. అండ్ సిపిఐతో పోలిస్తే చాలా సమర్థవంతమైనటువంటి ఇండెక్స్ అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ డిఫ్లేటర్లో క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా ప్రైస్ డిఫ్లేటర్ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతాడు. లేదనుకుంటే ప్రైస్ డిఫ్లేటర్కి సిపిఐకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడండి. అయితే ఇది ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల ధరలలో వచ్చినటువంటి సగటు మార్పును తెలియచేస్తుంది. అయితే ఇది దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల యొక్క ధరను లెక్కలోకి తీసుకుంటుందంటే తీసుకోదండి. వెరీ 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 ఇంపార్టెంట్. దిగుమతి అయినటువంటి వస్తువుల యొక్క ధరలని లెక్కలోకి తీసుకోదు. ఎందుకు దిగుమతి వస్తువుల యొక్క ధరలలోకి లెక్కలోకి తీసుకోదు? ఎందుకు దిగుమతి వస్తువులని లెక్కలోకి తీసుకోదంటే ఇక్కడ ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులు సేవల ధరలని లెక్కలోకి తీసుకుంటుంది. దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు అనేవి ఆ ధరలను అనేవి మనం నిర్ణయించాం. ఎందుకంటే అది దిగుమతి చేసుకుంటున్నామంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ధరలు అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఇది తీసుకునేది మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల యొక్క ధరలని తీసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎగుమతులు లెక్కలో తీసుకుంటుందంటే తీసుకుంటుంది. ఎందుకంటే ఎగుమతులు అనేవి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఆ ఎగుమతి చేసుకున్నటువంటి వస్తువులు మన దేశంలో ఉత్పత్తి అయ్యాయి. కాబట్టి మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులను తీసుకుంటుంది. కానీ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల యొక్క ధరను లెక్కలోకి తీసుకోదు. ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తాడండి క్వశ్చన్. ప్రీవియస్గా అడిగాడు దీని మీద. ప్రైస్ డిఫ్లేటర్ అనేది దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల ధరలను లెక్కలోకి తీసుకుంటుంది. క్రింది వల్ల ఏది సరైనది కానప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని. కాబట్టి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రైస్ డిఫ్లేటర్ అనేది దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల యొక్క ధరను లెక్కలోకి తీసుకోదు. దేశంలో వచ్చేటటువంటి అన్ని వస్తు సేవల యొక్క సగటు ధరలో వచ్చేటటువంటి మార్పులని ధరల సూచి అనేది చూపిస్తుంది. అంటే మనకి ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదల వల్ల కాకుండా ధరలలో ఏదైతే మనకి వచ్చేటటువంటి పెరుగుదల వల్ల మనకి ఇన్కమ్ పెరిగినట్టు కనిపిస్తుందో ఆ ప్రభావాన్ని ఇది తొలగిస్తుంది. ఒక సంవత్సర కాలంలో నిర్దిష్ట కాలంలో జరిగినటువంటి సగటు ధరలలో వచ్చేటటువంటి మార్పులు, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు ఎంత వచ్చింది, ధరల్లో ఎంత పెరుగుదల వచ్చింది, లేదంటే ఎంత తగ్గుదల వచ్చింది, ఈ మార్పుని తెలియచేస్తుంది. అండ్ దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవలను పరిగణలోకి తీసుకుంటుంది. సిపిఐకి దీనికి తేడా అదే. సిపిఐ అనేది కేవలం కొన్ని బాస్కెట్ ఆఫ్ గుడ్స్, ఆ వస్తు సేవల్లో వచ్చేటటువంటి మార్పులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. కానీ ధరల సూచి మాత్రం దేశంలో ఉత్పత్తి అయినటువంటి ప్రతి వస్తు సేవలని పరిగణలోకి తీసుకుంటుంది. అండ్ దిగుమతి చేసుకున్న వస్తువుల యొక్క ధరలని ఇది పరిగణలోకి తీసుకోదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనం జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు అది కేవలం ధరలు పెరగడం వల్ల పెరిగిందా లేదా వస్తువుల ఉత్పత్తి వల్ల పెరిగిందా అనేది తెలుసుకోవడానికి ఈ ధరల సూచి ఉపయోగపడుతుంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన జాతీయ ఆదాయం పెరిగిందని చెప్తాం. ఆ పెరుగుదల అనేది నిజంగా వస్తు సేవల యొక్క ఉత్పత్తిలో వచ్చినటువంటి పెరుగుదల వల్ల వచ్చిందా, లేదంటే ధరలలో వచ్చినటువంటి మార్పుల వల్ల వచ్చిందా అనేటటువంటి దాన్ని మనకి ఇది లెక్కిస్తుంది. నామమాత్రపు జీడిపి నుండి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించి వాస్తవ జీడిపిని తెలుసుకోవడానికి జీడిపి డిఫ్లేటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి నామమాత్రపు జీడిపి అంటే ప్రస్తుత ధరల్లో మనం ఆదాయాన్ని కొలుస్తున్నాం. ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని కొలిచినప్పుడు ఏమవుతుందంటే ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరిగినట్టు కనిపించవచ్చు. కాబట్టి ప్రస్తుత ధరల్లో ఉండేటటువంటి జీడిపిని వాస్తవ జీడిపి కిందకి మార్చుకోవచ్చు. వాస్తవ జీడిపి అంటే
రియల్ జీడిపి ఎటువంటి ధరల ప్రభావం లేని విధంగా మనకి వాస్తవమైనటువంటి ఆదాయాన్ని చెప్పే విధంగా మార్చుకోవడానికి ఇది వీలవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే నామమాత్రపు ఆదాయం ఈక్వల్ టు వాస్తవ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. ఇప్పుడు ఈ నామమాత్రపు ఆదాయాన్ని మనం రియల్ ఆదాయంగా రియల్ ఇన్కమ్గా చెప్పలేం కాబట్టి నామమాత్రపు ఆదాయాన్ని వాస్తవ ఆదాయంగా మార్చుకోవచ్చు. ఎలాగా? మనకి ధరల సూచిని ఆధారంగా చేసుకొని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నామమాత్రపు నామినల్ ఇన్కమ్ 15 లక్షలు ఉందనుకోండి. నామినల్ ఇన్కమ్ 15 లక్షలు ఉంటే ధరల సూచి 150 అనుకోండి. 150 అంటే సాధారణంగా 100 బేస్ పాయింట్ ప్లస్ 50 ఉందంటే మనకి ఎక్స్ట్రా 50% ధరలు అనేవి ఎక్స్ట్రా ఉందని అర్థం. 110 అనుకోండి. 110 అంటే అర్థం ఏంటి? 100 + 10 అంటే 10% ధరలు ఎక్కువ ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ధరల సూచి 90 అనుకోండి. 90 అంటే ఎంత వస్తుంది? 100 - 10 అంటే ధరలు 10% తగ్గాయని అర్థం. అదే ధరల సూచి 80 అనుకోండి. 100లో 80 తీస్తే ఎంత అవుతుంది? 20 అంటే 20% ధరలు తగ్గాయని అర్థం. ఈ విధంగా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ధరల సూచి అనేది ఏంటంటే ధరల్లో వచ్చేటటువంటి మార్పును సూచిస్తుంది. కాబట్టి మనకి ప్రజెంట్ నామినల్ ఈక్వల్ టు 15 లక్షలు అనుకుంటే ప్రైస్ డిఫ్లేటర్ 150 అనుకుంటే అప్పుడు రియల్ ఇన్కమ్ కిందకి మార్చుకోవచ్చు. రియల్ ఇన్కమ్ ఈక్వల్ టు మనకి నామమాత్రపు ఆదాయం అంటే 15 లక్షలు బై 150 ఇంటూ 100. 0కి 0కి పోతుంది, 15కి 15 పోతుంది. అంటే 1,00,000 ఇంటూ 10 అంటే 10 లక్షలు. అంటే మనకి రియల్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? రియల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 10 లక్షలు. నామినల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 15. అంటే 15 లక్షలకి అంటే 15 లక్షలు మనకి నామమాత్రపు ఆదాయం. కానీ రియల్ ఇన్కమ్ ఎంత? 10 లక్షలు. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 5 లక్షల గ్యాప్ ఉంది. ఈ 5 లక్షలు అనేది ఏంటంటే నిజంగా పెరిగినటువంటి ఆదాయం కాదు, ధరలలో వచ్చినటువంటి మార్పు వల్ల. అంటే ధరలు మనకి 50% పెరిగాయి కాబట్టి మనకి 5 లక్షలు పెరిగినట్టు కనిపించింది, కానీ అది రియల్ ఇన్కమ్ కాదు. కాబట్టి నామమాత్రపు ఆదాయాన్ని వాస్తవ ఆదాయంలోనికి మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నామమాత్రపు జీడిపి నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించి వాస్తవ జీడిపి తెలుసుకోవడానికి ఇప్పుడు నామమాత్రపు ఆదాయం 15 లక్షలు ఉంది. రియల్ ఆదాయం ఎంత వచ్చిందండి? 10 లక్షలే వచ్చింది. అంటే 5 లక్షలు అనేది ధరల ప్రభావం వల్ల వచ్చిందని. అంటే ఆ ద్రవ్యోల్బణ ప్రభావం ఎంత ఉందో ఆ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించి వాస్తవ జీడిపి లేదా వాస్తవ ఆదాయం తెలుసుకోవడానికి జీడిపి డిఫ్లేటర్ ఉపయోగపడుతుందండి. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా నామమాత్రపు జీడిపిని మనం జీడిపి డిఫ్లేటర్లో వేస్తే అది వాస్తవ జీడిపి కిందకి మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిక్చర్ చూడండి. నామమాత్రపు జీడిపి డిఫ్లేటర్ ద్వారా వాస్తవ జీడిపిలోనికి మార్చుకోవచ్చు. ఏ విధంగా? వాస్తవ జీడిపి ఈక్వల్ టు నామమాత్రపు జీడిపి బై జీడిపి డిఫ్లేటర్ ఇంటూ 100. ఈ ఫార్ములా ఉపయోగించి నామమాత్రపు జీడిపిని వాస్తవ జీడిపి కిందకి మార్చుకోవచ్చు. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి మనం సిపిఐ, డబ్ల్యూపీఐని ఉపయోగిస్తాం. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే వినియోగదారుల ధరల సూచి అంటారు. డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. మనకి ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి సిపిఐని వాడచ్చు, డబ్ల్యూపీఐని వాడచ్చు, జీడిపి డిఫ్లేటర్ కూడా వాడచ్చు. అయితే సిపిఐ, డబ్ల్యూపీఐ కంటే జీడిపి డిఫ్లేటర్ అనేది భిన్నమైనది అండ్ విశాలమైనది. ఎందుకంటే జీడిపి డిఫ్లేటర్ అనేది దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని వస్తు సేవలను కవర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ సిపిఐ, డబ్ల్యూపీఐ అనేది కేవలం వినియోగదారులు వాడేటటువంటి కొన్ని వస్తువులు, బాస్కెట్ ఆఫ్ గుడ్స్ వచ్చేటటువంటి ఆ వస్తువుల యొక్క ధరల్లో వచ్చేటటువంటి మార్పును మాత్రమే కవర్ చేస్తుంది. అప్పుడు ఈ రెండిటికి గమనిస్తే ఎక్స్టెన్సివ్గా ఉపయోగపడుతుంది ఏంటండి? జీడిపి డిఫ్లేటర్. వాడు క్వశ్చన్ అడిగేటప్పుడు జీడిపి డిఫ్లేటర్ అనేది సిపిఐ, డబ్ల్యూపీఐ కంటే విశాలమైనది అంటే 100% కరెక్ట్. ఎందుకంటే
ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవలలో వచ్చేటటువంటి ధరలలో వచ్చేటటువంటి మార్పుని గణిస్తుంది ఏది జీడిపి డిఫ్లేటర్. కానీ డబ్ల్యూపీఏ సిపిఐ అనేది కొన్ని వినియోగదారులు వాడేటటువంటి కొన్ని బాస్కెట్ ఆఫ్ గుడ్స్, నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, ఇలాంటి కొన్ని బాస్కెట్ ఆఫ్ గుడ్స్లో వచ్చేటటువంటి ధరల్లో వచ్చేటటువంటి మార్పులను మాత్రమే చూస్తుంది. కాబట్టి డబ్ల్యూపీఐకి సిపిఐకి మరియు జీడిపి డిఫ్లేటర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్ అనేది దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవలు కవర్ చేస్తుంది. సిపిఐ డబ్ల్యూపీ అనేది కేవలం వినియోగదారులు వాడేటువంటి కొన్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి సిపిఐ డబ్ల్యూపీఐ కంటే ప్రైస్ డిఫ్లేటర్ జీడిపి డిఫ్లేటర్ అనేది చాలా విశాలమైనది. ఆర్థికవేత్తలు జీడిపి డిఫ్లేటర్ను ద్రవ్యోల్బణానికి అత్యంత ఖచ్చితమైన కొలమానంగా భావిస్తారు. ఎందుకనంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కించినప్పుడు మనం డబ్ల్యూపీఏ సిపిఐలో కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుంటాం. కానీ జీడిపి డిఫ్లేటర్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి వస్తువు యొక్క ధరని పరిగణలోకి తీసుకుంటుంది. అండ్ దేశం యొక్క నామమాత్రపు వృద్ధిలో ధరల పెరుగుదల ఎంత ఉందో కూడా ఇది స్పష్టంగా చెప్తుంది. అంటే మనకి నామినల్ జీడిపిలో ఎంత ధరల పెరుగుదల ఉంది, ఎంత ప్రైస్ అనేది ఎస్కలేట్ అయ్యిందనేది కూడా క్లియర్గా చెప్తుంది. కాబట్టి డబ్ల్యూపీఐ సిపిఐతో పోలిస్తే జీడిపి డిఫ్లేటర్ అనేది అత్యంత ఖచ్చితమైన కొలమానం అండ్ విశాలమైనటువంటి కొలమానం. దేర్ఫోర్ జీడిపి డిఫ్లేటర్గా మన ఫార్ములా ఏం చెప్తామండి? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ముందే చెప్పుకున్నాం కదా, ఎన్ ముందు వస్తుంది, నామినల్లో ఎన్ ముందు వస్తుంది కాబట్టి పైన ఎన్ వేసుకోండి, నామినల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి కింద వేసుకోండి. అదే శాతం పరంగా చెప్పామనుకోండి, ప్రస్తుత సంవత్సరం ధర మరియు ఆధార సంవత్సరం ధర, ప్రస్తుత సంవత్సరంలో వచ్చినటువంటి ధరలు మరియు ఆధార సంవత్సరంలో బేస్ ఇయర్లో వచ్చినటువంటి ధరలు, అంటే మనకి నామినల్ జీడిపిని రియల్ జీడిపితో భాగిస్తే ఇంటూ 100 వేస్తే మనకి పర్సంటేజ్లో, శాతాల పరంగా చెప్తే 100 మనకి పర్సంటేజ్లో చెప్తామండి. ఇప్పుడు మనకి జీడిపి డిఫ్లేటర్ 110 వచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే 10% మనకి 100 బేస్ ఇయర్, 100 అనేది బేస్ పాయింట్ అనుకుంటే 100 బేస్ పాయింట్ అనుకున్నప్పుడు జీడిపి డిఫ్లేటర్ మనకి 110 వచ్చింది అనుకోండి పర్సంటేజ్లో, అంటే 10%, 100కి 10 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 10% ధరలు పెరిగాయని అర్థం. అదే జీడిపి డిఫ్లేటర్ 90 ఉందనుకోండి, 100కి ఎంత తక్కువ ఉంది -10, అంటే 10% ధరలు తగ్గాయని అర్థం. లేదా 150 ఉందనుకోండి, +50 కదా, 50% పెరిగిందని అర్థం. ఈ విధంగా మనకి ధరలలో వచ్చేటటువంటి మార్పుల్ని మనకి క్లియర్గా తెలియచేస్తుంది. నామినల్ జీడిపి బై రియల్ జీడిపి, లేదా కరెంట్ ప్రైస్ బై బేస్ ఇయర్ ప్రైస్, ప్రస్తుత సంవత్సర ధర ఇంటూ ఆధార సంవత్సర ధర, ప్రస్తుత సంవత్సర ధర బై ఆధార సంవత్సర ధర ఇంటూ 100, లేదా నామమాత్రపు జీడీ బై వాస్తవ జీడిపి ఇంటూ 100. ఈ విధంగా మనకి లెక్కించవచ్చు. అంటే జీడిపి మనం ప్రైస్ డిఫ్లేటర్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడా మనం లెక్కించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ద్రవ్యోల్బణం ఉంది, ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, డబ్ల్యూపీఏ సిపిఐ లాగానే ఇది ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కిస్తుంది. ఒకవేళ జీడిపి డిఫ్లేటర్ 100 ఉందనుకోండి, ధరల్లో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే మనం 100 బేస్ పాయింట్ కాబట్టి 100 ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ సంవత్సరంలో, గత సంవత్సరంలో వచ్చినటువంటి ధరలకి ప్రస్తుత సంవత్సరం, అంటే మనకి ఆధార సంవత్సరం బేస్ ఇయర్లో ఉన్నటువంటి ధరలకి, అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం ఉండేటట్టు ధరలకి ఎటువంటి మార్పు లేదని అర్థం. అదే జీడిపి డిఫ్లేటర్ 110 ఉందనుకోండి, 110 ఉంటే 110 ఉంటే 100 ప్లస్ 10 కాబట్టి మనకి 10% ధరలు అనేవి పెరిగాయి. అదే 95 ఉందనుకోండి, 100 -5 అంటే 95 కాబట్టి మైనస్ కాబట్టి 5% ధరలు తగ్గాయని అర్థం. ఈ విధంగా మనకి ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించవచ్చు. అంటే జీడిపి డిఫ్లేటర్ 100 వచ్చిందనుకోండి, మనకి ధరలలో ఎటువంటి మార్పు లేదని అర్థం. అదే 110 వచ్చిందనుకోండి 10% పెరిగాయి, 95 వచ్చిందంటే 5% తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని మాట్లాడుకుందాం. ఒక చిన్న దేశం ఒక సంవత్సరంలో 100 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి చేసింది అనుకుందాం. ఫస్ట్ మనకి ఆధార సంవత్సరం బేస్ ఇయర్లో తీసుకుందాం. బేస్ ఇయర్ ఇప్పుడు గతంలో 2011-12 తీసుకున్నాం, ఇప్పుడు 2022-23 తీసుకుంటున్నాం. లేదా మనకి బెటర్గా ఉండడానికి బేస్ ఇయర్ 2022-23 తీసుకుందాం. దీని బేస్ ఇయర్, ఇది ఆధార సంవత్సరం. బేస్ ఇయర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎటువంటి ధరలలో ఎటువంటి ఒడిదడుకులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని మనం
నామినల్ జీడిపిని రియల్ జీడిపి కిందకి మార్చుకుంటామని గత క్లాసులో మనకు క్లియర్గా చెప్పాను. బేస్ ఇయర్ 2022-23లో ఒక దేశం 100 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఎంత? 100 లీటర్స్. 100 లీటర్స్ పాలు ఉత్పత్తి చేసింది. తర్వాత ఒక్కొక్క లీటర్ యొక్క ధర 40 రూపీస్ అనుకోండి. అప్పుడు బేస్ ఇయర్లో చెప్తున్నాం కాబట్టి రియల్ జీడిపి ఎంత అవుతుంది? 100 × 40 = 4000 రూపీస్. మనకి రియల్ జీడిపి అనేది 4000 రూపీస్ వచ్చిందండి. అదే మనకి కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల్లో చూద్దాం. ప్రస్తుత ధరల్లో కూడా మనకి రైతు కేవలం 100 లీటర్స్ మాత్రమే ఉత్పత్తి చేశాడు. లాస్ట్ టైం లాగా బేస్ ఇయర్ లాగానే 100 లీటర్స్ మాత్రం ఉత్పత్తి చేశాడు. తర్వాత ప్రైస్ ఏమో ఇక్కడ 60 రూపీస్ ఉందండి. ఇక్కడ గతంలో 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపీస్ అయింది. ఇప్పుడు మొత్తం నామమాత్రపు ఆదాయం నామినల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 100 × 60 = 6000 రూపీస్. ఇప్పుడు 4000 రూపాయలు నుంచి 6000 రూపాయలకి ఆదాయం పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. 4000 నుంచి 6000కి ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు లేదు. బేస్ ఇయర్లో కూడా 100 లీటర్లే ఉత్పత్తి జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో కూడా 100 లీటర్ల ఉత్పత్తి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఉత్పత్తిలో ఎటువంటి మార్పు లేదు, కానీ ధరల్లో పెరుగుదల వచ్చింది. 40 రూపాయల నుంచి లీటర్ 60 రూపాయలు పెరిగింది. ధరల్లో వచ్చినటువంటి మార్పు వల్ల మనకేంటంటే ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ధరలలో ఎంత మార్పు వచ్చింది అనేది మనకి ప్రైస్ డిఫ్లేటర్ ద్వారా మనం ఈజీగా లెక్కించవచ్చు. ప్రైస్ డిఫ్లేటర్ ఫార్ములా ఏంటి? ప్రైస్ డిఫ్లేటర్ ధరల సూచి ప్రైస్ డిఫ్లేటర్ = నామినల్ ఇన్కమ్ డివైడెడ్ బై రియల్ ఇన్కమ్ × 100. ఇప్పుడు నామినల్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? నామినల్ 6000 రూపీస్ వచ్చింది. 6000 బై అండ్ రియల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 4000 × 100. ఇప్పుడు ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి కొట్టుకుపోతే 4 15 60. సారీ, ఇక్కడ 400 వేసాను, 4000 కదా. నామినల్ ఇన్కమ్ 6000 వచ్చింది, రియల్ ఇన్కమ్ 4000 వచ్చింది × 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోతే అండ్ ఈ సున్నాకి ఈ సున్నా కొట్టుకుపోతే 4 15 అంటే 150 రూపాయలు, 150 వచ్చింది ప్రైస్ డిఫ్లేటర్. 150 అంటే అర్థం ఏంటండి? మనకి బేస్ ఎంత? 100 ప్లస్ ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 50 వచ్చింది. అంటే 50% ధరలు అనేవి మనకి పెరిగాయని అర్థం. ఈ విధంగా ప్రైస్ డిఫ్లేటర్ను ఉపయోగించి మనకి దేశ ఆర్థిక వ్యవస్థలో ధరలలో వచ్చేటటువంటి మార్పులు, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉందని చెప్తుంది. అండ్ ధరలలో వచ్చేటటువంటి మార్పుల ప్రభావాన్ని ఏంటంటే నామినల్ ఇన్కమ్ నుంచి రియల్ ఇన్కంలోనికి మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే ప్రైస్ డిఫ్లేటర్ 150 వచ్చింది కాబట్టి ఆధార సంవత్సరంతో పోలిస్తే 50% ధరలు పెరిగాయి. 50% ధరలు పెరిగాయి అంటే ఇక్కడ మనకేంటంటే ఈ ఆదాయం 4000 నుంచి 6000 ఆదాయం అనేది మనకి ఏ విధంగా వచ్చిందంటే 50% ధరలు పెరగడం వల్ల మనకి ఇన్కమ్ పెరిగినట్టు కనిపించింది, కానీ నిజంగా అది రియల్ ఇన్కమ్ కాదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియా, అందుకని ఇంత డీటెయిల్డ్గా చెప్పాను. ఎందుకంటే తర్వాత త్రూఅవుట్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో మనకి ప్రైస్ డిఫ్లేటర్ అనేది మనకు వస్తూనే ఉంటుందన్నమాట. అందుకని ఇంత క్లియర్గా ఇక్కడ చెప్పాను మీకు. తర్వాత ఇటీవల కాలంలో బేస్ ఇయర్స్ మార్పుల గురించి మనం ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పుకున్నాం. అయితే జీడిపికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తికి గతంలో 2011-12ని బేస్ ఇయర్గా తీసుకున్నాం. ఇప్పుడు 2022-23కి మార్చారు. ఎప్పటి నుంచి అమలు వస్తుందంటే ఫిబ్రవరి 27, 2026 విత్ డేట్స్తో సహా గుర్తుపెట్టుకోండి.
తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి, ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటటువంటి సిపిఐ కూడా గతంలో 2012 బేస్ ఇయర్ ఉండేది. ఇప్పుడు దాన్ని 2024కి మార్చారండి. అంటే మనకి ఇయర్ పరంగా చెప్పుకోవాలంటే 23, 24. ఓన్లీ సింగిల్ ఇయర్ పరంగా చెప్పాలంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2023, 24. ఇయర్ పరంగా చెప్పాలంటే 2024 అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫిబ్రవరి 12, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. నా తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి చూసి దేశంలో పారిశ్రామిక ఉత్పత్తిలో వచ్చేటటువంటి మార్పులను లెక్కించడానికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది, ఐఐపి అంటారు. దీన్ని మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ చెప్పుకునేటప్పుడు అక్కడ మీకు క్లియర్గా దీనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కూడా బేస్ ఇయర్ గతంలో 2011, 12 ఉండేది. ఇప్పుడు దీన్ని 2022, 23కి మార్చారు. ఇది మే 28, 2026 నుంచి అమల్లోకి వస్తుందండి. కాబట్టి గతంలో మనకి జీడిపికి అదేవిధంగా ఐఐపికి సేమ్ బేస్ ఇయర్స్, ఇప్పుడు కూడా సేమ్ బేస్ ఇయర్స్ అండి, 2022, 23, 2011, 12. కానీ సిపిఐకి గతంలో 2012 ఉండేది, ఇప్పుడు 2024 లేదా 2023, 24 బేస్ ఇయర్స్ అవుతున్నాయండి. ఈ క్వశ్చన్ ఈసారి బేస్ ఇయర్ మార్పు మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. 200% ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. కాబట్టి బాగా చూసుకోండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. డెఫినెట్లీ బేస్ ఇయర్ చేంజెస్ మీద అంటే 2011, 12 తర్వాత 2022, 23 అంటే నియర్లీ మనకి 2011, 12 సంవత్సరాన్ని 2017లో తీసుకున్నారు. గతంలో 2004, 5 ఉండేది. అంటే అంటే లాస్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ బేస్ ఇయర్ మారింది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద 100% క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ బేసిక్స్ అండి. ఇక్కడి నుంచి మీరు నేషనల్ ఇన్కమ్ అనేది మీకు జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ 8, 9 వీడియోలు ఏవైతే ఉన్నాయో మొత్తం నేషనల్ ఇన్కమ్ మీకు కంప్లీట్గా అర్థమవడానికి ఉపయోగపడిపోతున్నాను. ఎక్కడ ఎటువంటి బేసిక్ టెర్మినాలజీ వచ్చినా సరే ఈ 8, 9 వీడియోల్లో దానికి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దీన్ని మీరు అప్లికేషన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్లో వచ్చినటువంటి ప్రతి టాపిక్కి ఈ బేసిక్స్ని అప్లై చేసుకుంటే సరిపోద్దండి. నిజంగా చెప్పాలంటే మనకి 8 వీడియోలతో నేషనల్ ఇన్కమ్ అయిపోయినట్టే. తర్వాత నేను 10-15 వీడియోలు ఎక్స్ట్రా ఇస్తాను. కానీ 8 వీడియోలతో మనకి నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఎందుకంటే బేసిక్స్ అంతా నేను కంప్లీట్గా చెప్పేశాను. తర్వాత నెక్స్ట్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవడం, ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి కంటెంట్ అంతా నెక్స్ట్ మనం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.